క్వశ్చన్ చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. కరిష్మా ఒక వ్యక్తిని చూపిస్తూ ఏమన్నదంటే, అతను నా సోదరుడు, అంటే కరిష్మా తినమాట ఫీమేల్, తన సోదరుడు అంట. తన సోదరుడి తండ్రికి ఏకైక కుమార్తె అంటే తినే వస్తుంది. తనకు భర్త అండి. అయితే ఏమడిగాడు, ఆ వ్యక్తికి కరిష్మాకి ఎలాంటి సంబంధం? భార్యాభర్తల సంబంధం అనమాట. తినేమవుతాడు? భర్త అవుతాడు. అందుకే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, పాచికలు ఇచ్చాడు. ఎఫ్కు ముఖానికి ఎదురుగా ఉన్నది ఏమిటి అని అడిగాడు. చూడండి, ఎఫ్ ఇక్కడ ఉంది, పీకి కామన్ ఉందండి. పీ ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఉంది. పీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏముంది? ఎం ఉంది. అంటే ఎఫ్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఎం అవుతుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అనాలజీ ఇచ్చారు. వ్యక్తిత్వం, సమూహం. వ్యక్తిత్వం అంటే ఇండివిజువాలిటీ అనమాట. సమూహం అంటే దీనికి ఆపోజిట్ ఇచ్చాడు. ఆపోజిట్ అనమాట. పాక్షిగా ఉండడం, పూర్తిగా ఉండడం. ఇక్కడ ఖాళీ అంటే ఇక్కడ ఏంటి? ఫుల్గా నిండి ఉండడం అని అర్థం రావాలి. ఇక్కడ చూడండి, ఆక్రమించబడింది, ఇది ఒకటి. ఉచితం కాదు, అందుబాటులో ఉండడం కాదు. ఖాళీ అంటే ఖాళీ రాదు, అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఏ ఇక్కడ ఏమిచ్చాడు? ఏ సి ఎఫ్ఎన్ కేవై పీజే. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, ఏకి ఇది ఏమవుతుంది? +5. నెక్స్ట్కి +5 వచ్చింది. కేకి పీకి +5 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? +5 రావాలి. పీకి +5 అంటే యూ వస్తుంది. ఇక్కడ చూడండి, యూ ఉంది, 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సికి ఇది 14 అవుతుంది. ఏమంటే +11 వచ్చింది. 14 25కి +11 వచ్చింది. ఇక్కడ వైకి జేకి +11 అయింది. జేకి +11 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? U21 లెటర్ అనమాట. యూ. ఆన్సర్ ఈస్ యూ అండ్ యూ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి 103 108 ఇచ్చాడు. ఏంది? +5 అయింది. నెక్స్ట్ 108 నుంచి 112 అయింది. ఏంది? +4 అయింది. నెక్స్ట్ ఏం జరిగింది? +5 అయింది. నెక్స్ట్ +4 అయింది. అలా జరిగింది అనమాట. నెక్స్ట్ +5 అయింది. నెక్స్ట్ ఏం కావాలి? +4 కావాలి. దేనికి +4 కావాలండి? 126 +4 అయితే ఏమొస్తుంది? 130 వస్తుంది. ఆన్సర్ ఇస్ 130, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డయాగ్రామ్. ఇక్కడ చూడండి, సర్కిల్ చూద్దాం. సర్కిల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఈ కార్నర్లోకి వస్తుంది. చూడండి, ఇది లేదు, ఇది లేదు, ఓన్లీ 2 మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్ చూడండి, ప్లస్ ఇక్కడ ఉందా? నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ ఈ కార్నర్లో కావాలి. ఇది ఉంది, ఇది ఒక్కటి మాత్రమే ఉంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ అండి. చూడండి, 6 23. ఇక్కడ చూడండి, బాగా ఇంక్రీజ్ అయింది. చూడండి, 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 4 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. ఇంటూ 4 చేస్తే వస్తుంది 24 వస్తుంది. 23 కావాలంటే -1 చేయాలి. నెక్స్ట్ చూడండి, 23 4s ఎంత వస్తుంది? 23 4s 92 వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? +1 చేశాడు. ఒకసారి -1 చేశాడు, ఒకసారి +1 చేశాడు. నెక్స్ట్ చూడండి, ఇంటూ 4 -1 చేశాడు. లాస్ట్ డేట్ చూసుకుని సరిపోతుంది. ఇంటూ 4 చేస్తే వస్తుంది +1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇంటూ 4 +1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ 4 రావాలి, -1 రావాలి. ఇక్కడ 1485కి ఇంటూ 4 చేస్తే ఏమొస్తుందండి? ఒక 20 అవుతుంది, 32 34 అవుతుంది, 340 అనమాట. -1 చేస్తే వస్తుంది, 40కి -1 చేస్తే 39 అవుతుంది. లాస్ట్లో చూడండి, 39 ఎక్కడ ఉంది? 5939, సెకండ్ ఆప్షన్. ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ వన్, పాచికలు ఇచ్చాడు. 20 సంఖ్యకు ఎదురుగా ఉన్న సంఖ్య ఏంటి? ఇట్లా అనమాట. ఇది ఆల్టర్నేట్ వస్తుంది. 10కి 30 అవుతుంది, 20కి 50 అవుతుంది, ఇది 40కి 60 అవుతుంది, ఇలా అనమాట. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇంకా చూడండి, 28A 49B 77C 11 = -14 రావాలి. ఎలా వస్తుందో చూడండి. ఇది చూడండి, ఈ రెండు చూసినట్లయితే డివిజన్ తీసుకున్నాం. ఇక్కడ ఏమొస్తుంది? 7 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేయడం, ఈ రెండింటిని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఏమొస్తుందండి?
21 వస్తుంది. 21 వస్తుంది. మైనస్ చేస్తే అంటే ఇక్కడ మైనస్ చేస్తే 21 వస్తుంది. ఏ అంటే మైనస్ తీసుకొచ్చాను 21 వస్తుంది. -21 ఇక్కడ +7 ఏమవుతుంది? -14 అవుతుంది. ఇక్కడ ఇలా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఏ అంటే ఏం తీసుకున్నాడు అంటే మైనస్ తీసుకున్నాడు. బి అంటే ఏం తీసుకున్నాడు అంటే ప్లస్ తీసుకున్నాడు. సి అంటే డివిజన్ తీసుకున్నాడు. ఇదనమాట, ఇది చేశాడు. ఇది చేస్తే సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ చూద్దాం మనం. 30 -50 +88 డివిజన్ అంటే 22/22 ఎందుకు -16 రావాలి. చూడండి, ఇది 4 ఇది ఏమవుతుంది 34 అవుతుంది. 34 అంటే -16 వస్తుంది. చూడండి, ఇది వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇది చూద్దాం. 85 -50 +40/8 8 5 అవుతుంది. 5 పోతే 90 అవుతుంది. 90 నుంచి 50 పోతే ఎంత? 75 వస్తుంది. ఆన్సర్ 75, థర్డ్ ఆప్షన్ +75 వస్తుంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. STAY ఇచ్చాడు. ఇక్కడ PPXP. ఇక్కడ ఏం చేయండి చూడండి, ఇక్కడ మైనస్ చేశాడు, -3 చేశాడు. ఇక్కడ -4 చేశాడు. ఇక్కడ -3 చేశాడు. ఇక్కడ మైనస్ నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. STAT ఇచ్చాడు. ఇక్కడ PPXP అండి. ఇక్కడ ఏం చేశాడు? -3 చేశాడు. ఇక్కడ -4 చేశాడు. ఇక్కడ -3 చేశాడు. ఇక్కడ -4 చేశాడు. అంటే -3 -4 ఇలా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటండి? VOID ఏం చేయాలి? -3 చేయాలి. ఇది -3, ఇది -4, ఇది -3, ఇది -4. ఇది చేస్తే వస్తుంది, ఇక్కడ Z వస్తుంది. ఇక్కడ -3 చేస్తే ఐకి 6 వస్తుంది, F వస్తుంది. FZ చూడండి, ఇక్కడ -3 చేస్తే S వస్తుంది. ఇక్కడ -3 చేస్తే K వస్తుంది. SKFZ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వన్, ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ అనేది దేంట్లో ఒక దాంట్లో ఉందని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చినా, ఇక్కడ ఇలా వచ్చినా, ఇక్కడ ఇలా ఉండాలి, లేదు, ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇలా వచ్చి దట్స్ ఇట్. ఇక ఫోర్త్ ఆప్షన్లో ఉంది చూడండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, సింబల్స్ అండ్ ఫస్ట్ డివిజన్ తీసుకుందాం. డివిజన్ని ఇవి రెండు చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ దాని తర్వాత అది చేద్దాం. ప్లస్లో డివిజన్ చేస్తే ఇది వస్తుంది. ఇంటర్లో డివిజన్ చేస్తే ఇది చూడండి. సెకండ్ చేద్దాం. 26 ప్లస్ అంటే డివిజన్ 2, డివిజన్ అంటే +4 -8 × 25 ఇది కూడా ఏం రావాలి? 30 రావాలి. ఇక్కడ వస్తుంది 13 వస్తుంది. +4 మైనస్ ఇది 200 అవుతుంది. ఎలా చేసినా కూడా 30 రాదు, ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 26 + 2 డివిజన్ అంటే ×4, ఇక్కడ మైనస్ ఎలా ఉంటుంది 8 డివిజన్ 25 = 30. ఇక్కడ చూడండి, ఇది అసలు డివైడే కాదు. ఇక్కడ డివైడ్ కాదు కాబట్టి 30 రాదు అసలు. అంటే ఇది కాదు, సెకండ్ కాదు, ఫోర్త్ కాదు. ఫస్ట్ చూద్దాం. 26 + 2 డివిజన్ 4. ఇక్కడ అంటే మైనస్ అంటే మల్టిప్లికేషన్ 8, మల్టిప్లికేషన్ అంటే -25 = 30 రావాలి. ఇక్కడ చూడండి, ఇది 2 అవుతుంది, ఇది 2 4 అవుతుంది. ఇక్కడ 4 అంటే ఇక్కడ 21 వస్తుంది. ఇక్కడ -21 వస్తుంది. ఇది 26 ఎంత అవుతుంది? +5 మాత్రం అవుతుంది. అంటే ఇది కాదు. అంటే అది వచ్చేది లాస్ట్ థర్డ్ ఆప్షన్ మాత్రమే. ఇది చూడండి, లాస్ట్ చూద్దాం. 26 × 2 డివిజన్ 4 -8 ఇంటూ అంటే +25 = 30. ఇది చూడండి, 2 2 13 చూడండి, 13 28 38. 38 - 8 ఎంతండి? 30 వస్తుంది. అలాగే థర్డ్ ఆప్షన్ అలా అనమాట. నెక్స్ట్ వన్,
ప్రకటనలో తీర్మానం ఇచ్చాడు. కొన్ని పట్టికలు తెల్లగా ఉన్నాయి. ఇవి పట్టికలు తెల్లగా ఉన్నాయండి. తెల్లగా ఉంది. ఏ రోడ్డు తెల్లగా లేదు. ఇది రోడ్డు తెల్లగా లేదంట. ఈ రెండింటికి కనెక్షన్ లేదన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ముగింపు ఇచ్చాడు. నో వైట్ అనేది రోడ్డు. నో వైట్ వైట్ ఎక్కడ ఉందండి? నో వైట్ అనేది రోడ్డు అంటండి. నో వైట్ అనేది రోడ్డు కరెక్టే కదండి? కరెక్టే అవుతుంది. ఏ రోడ్డు టేబుల్ కాదు. రోడ్డు ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. టేబుల్ టేబుల్ లేదు. ఏ రోడ్డు టేబుల్ లేదు. కావండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఏ రోడ్డు అనేది పట్టిక కాదు అని నిజాలి. అసలు అయితే చెప్పలేము. తెలుపు రంగు పట్టిక. తెలుపు రంగు పట్టిక కాదు. తెలుపు రంగు పట్టిక కాదు. ఇది తప్పు. ఓన్లీ వన్ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలి అనేటప్పుడు 1 4 5. సో ఫస్ట్ 1 4 చూద్దాం. EXA ఇక్కడ C ఉంది. C ఫస్ట్ వస్తుంది. CCTT ఏది వస్తుంది? ఫోర్త్ ఫస్ట్ వస్తుంది. ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్. 1 సెకండ్. ఫస్ట్ సెకండ్ ఏది ఫస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎగ్జామ్ ఏం వరకు ఉంది. ఇక్కడ P ఉంది. ఇక్కడ I ఉంది. ఏది ముందు వస్తుంది? IE ముందు వస్తుంది. అందుకే 2 అనమాట. 2-1 అనమాట. అంటే థర్డ్ ఆప్షన్. ఇలా సింపుల్. డయాగ్రాఫికల్ సిరీస్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళిపోయింది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. చూడండి ఇది ఇటు వచ్చింది. ఇది ఇటు వచ్చింది. ఇది ఇటు రావాలి. అంటే ఇక్కడ ఉండాలి. చూడండి ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో చూడండి. నెక్స్ట్ ఏం రావాలి? ఇది ఇక్కడికి రావాలి. అట్ ద రేట్ ఉండదు. ఇది ఉండాలి. రైట్. ఇది కాదనమాట. అలా. నెక్స్ట్ వన్ కోడింగ్. ఫ్యాక్ట్స్కి 40827 అండి. ఫోకస్కి 2974 ఇచ్చాడు. ఫేమ్కి 5876 ఇచ్చాడు. అయితే కోడ్ టీకి కోడ్ ఏంటి అని అడిగాడు. టీ ఎక్కడ ఉందండి? ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ వీటిలో ఉండదు. అంటే ఈ అక్షరాలలో ఉండదు అనమాట. 8 చూడండి. 8 ఇక్కడ ఉంది. అంటే ఇది కాదు. 4 చూడండి. 4 ఇక్కడ ఉంది. అంటే 4 కూడా కాదు. 2 చూడండి. 2 ఇక్కడ ఉంది. అంటే 2 కూడా కాదు. అంటే 0 చూడండి. 0 ఎక్కడ లేదు. అంటే 0 మాత్రం అవుతుంది. దట్స్ ఇట్. ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. 6 స్నేహితులు. లీసా, మార్క్, నికోల్, ఓవెన్, ఫామ్ మరి క్వీన్ మధ్యలో ఎదురుగా వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. 1 2 3 అండి. 6. లీసా మార్కుకు కుడివైపున కూర్చుంది. ఎవరు? లీసా అనేది మార్కు కుడివైపున కూర్చుంది. ఏదో మార్కుకు కుడివైపున వచ్చింది. క్వీన్ సరిగ్గా నికోల్ మరియు ఓవెన్ మధ్యలో వచ్చింది. ఎవరు? క్వీన్. ఎవరెవరి మధ్యన? నికోల్ ఓవెన్ల మధ్యలో. లేకపోతే ఓవెన్ నికోల్ల మధ్యలో. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓవెన్ ఫామ్కి వెంటనే ఎడం వైపు కూర్చున్నాడు. ఎవరికి? ఓవెన్ అనేవాడు ఫామ్కి. ఫామ్ ఉందా? ఇక్కడ ఫామ్ ఉంటే ఫామ్కి ఎడం వైపు కూర్చున్నాడు. ఓవెన్కి కూర్చున్నాడు. అలా కూర్చున్నాడు అనమాట. అంటే రైట్ సైడ్ ఇక్కడ ఉండాలన్నమాట. అంటే ఇది పోతుంది. ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫామ్ యొక్క తక్షణం. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఓవెన్ వస్తాడు. ఇక్కడ పామ్ వస్తాడు. ఇక్కడ ఓవెన్ వస్తాడు. ఓవెన్కి రైట్ సైడ్లో క్యూ వస్తుంది. ఇక్కడ నో అవుతాడు. నీ వస్తాడు. నికోలస్ వస్తాడు. ఇక్కడ ఏముంది? పామ్ యొక్క తక్షణం కుడివైపు. పామ్ ఎవరు? ఇక్కడ ఉన్నాడు. పాముకు తక్షణం కుడివైపు ఉన్నాడు. ఓవెన్ ఉన్నాడు. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వన్. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. 6 కుర్రాళ్ళు.
సుమిత్, గోపాల్, హనీ, ఇషాన్, జతిన్ మరియు లతిన్ల మధ్య వైపు ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. 6 అనమాట. 1 2 3 4 5 6. సుమిత్కి ఎడమ వైపు ఇషాన్ 3వ వాడు. సుమిత్ ఇక్కడ ఉంది అనుకున్నా. సుమిత్కు ఎడమ వైపు 3వ వాడు 1 2 3 ఇక్కడ ఎవరున్నారు? ఇషాన్ ఉన్నాడు. జతిన్ మరియు హనీ ఇషాన్ యొక్క పొరుగు వాళ్ళు. ఇషాన్ యొక్క పొరుగు వాళ్ళు ఎవరు? జతిన్ అన్న కావచ్చు, ఇక్కడ జతిన్ ఉండొచ్చు, లేకపోతే హనీ ఉండొచ్చు. ఇక్కడ జతిన్ ఉండొచ్చు, హనీ ఉండొచ్చు. ఈ రెండిట్లో లలిత్ జతిన్ యొక్క తక్షణ కుడివైపు ఉన్నాడు. ఇక్కడ జతిన్ అనుకోండి, ఇటు రైట్ సైడ్ రాదండి, అందుకే జతిన్ ఇక్కడ ఉన్నాడు. జతిన్ ఇక్కడ ఉంటాడు అంటే ఇది కాదు. జతిన్ రైట్ సైడ్ ఎవరు? లలిత్ ఉన్నాడు కుడివైపు. ఇషాన్కు వెంటనే, ఇషాన్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉంది. ఇషాన్కు వెంటనే ఎడమ వైపు ఎవరు ఉన్నారు? ఇది ఎడమ వైపు అవుతుంది, ఇది కుడివైపు. ఎడమవైపు ఉన్నాడు? హనీ మాత్రమే ఉంది. దాట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడు, ఆప్షన్ త్రూ అంతే. 1 5 చూసుకోవాలి. 1 చూడండి 5 CAL D అండి. ఇక్కడ M ఉంది, ఇక్కడ D ఉంది. ఏది వస్తుంది? ముందు ఇది మాత్రం వస్తుంది అంటే 5. అంటే ఇది ఎలిమినేట్ అవుతుంది, ఇది ఎలిమినేట్. 5 4 3 5 4 3 1 or 2 ఏది ముందు చూస్తే అవుతుంది. ఇక్కడ ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇదే ముందు ఉంటుంది, అంటే 2 ముందు ఉంటుంది, అంటే సెకండ్ ఆప్షన్. దాట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి ఎడవనండి, ఇంత లెక్క కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి W-XX YY WW అంటే ఇక్కడ W వస్తుంది, ఫస్ట్ W ఉండాలి. తర్వాత ఇక్కడ XX రావాలి, ఇంకో X మిస్ అయింది. నెక్స్ట్ చూడండి WW వచ్చింది, ఇంకో X మిస్ అయింది. చూడండి XX తర్వాత YY ఉండాలి, ఇంకా Y మిస్ అయింది. ఇక్కడ ఇదే అనమాట, అంటే సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. మనం ఇక్కడ ఉన్న దాంట్లో డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇవి చేయాలి ఇక్కడ ఉన్న వాటిలో. ఫస్ట్ ఇది చేయాలి. ఇక్కడ ఏముందండి? 500 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమంటే 3600 అవుతుంది. ఇక్కడ 31 ఎంత ఉంది? 21 ఇది 0 అవుతుంది. ఇక్కడ ఇది మైనస్ అండి, ఇది మైనస్ అవుతుంది. ఇవి రెండు యాడ్ చేసి అది మైనస్ చేసి ఇది 4100ని 2170 తీసేస్తే ఏమవుతుందంటే లాస్ట్లో 30 ఉండాలి. ఇక్కడ 30 ఎక్కడ ఉందండి? లాస్ట్లో థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది, అందుకే థర్డ్ ఆప్షన్.